నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను మీ అందరికి చెప్తూ ఉన్నాను, రాజకీయాలు అంటే ఈ రోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము కోల్పోవడం, ఫస్ట్ ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతి రాజకీయం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈ రోజు ఉద్భవించింది బీఆర్ఎస్ అని చెప్పిన మనం. ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు, ఇక్కడ ఎవరు దేక్తాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడాది కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. ఇది ప్లాన్ చేసిండు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మాత్రమే మిగులుతుంది. ఇంకా ముఖ్యమంత్రి ఇంకా నా యాస, నా భాష, నా దొంగ వేషాలు, నా లంగ వేషాలు అన్ని ఇంకా నమ్ముతున్నాం కూడా ఏం నమ్మరు. నేను ఇక్కడ నమ్మలే, అక్కడ కూడా నమ్మరు. దాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మార్చి భారత్ రాష్ట్ర సమితి అని పేరు మార్చుకోవాలని చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకున్నారు. ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి తెలంగాణతో పేగు బంధం లేదు. ఈ రోజు నుంచి చంద్రశేఖరరావు గారికి పేరు బంధం కూడా తెగిపోయింది తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ రాష్ట్రంతో. ఎందుకంటే ఈ రోజు నుంచి కేసీఆర్ శాశ్వతంగా తెలంగాణ అనే పదాన్ని కృష్ణార్పణం చేసిండు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా కేసీఆర్ కు ఈ ప్రాంతంతో తెగిపోయింది.